హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గ్రీష్మ బంగారం ఛానల్. వచ్చేసి వినాయక చవితి రోజు ఈవినింగ్ వ్లాగ్ అండి. పూజ చేసుకొని ఈవినింగ్ టైం మేము బయటికి వెళ్ళాము. ఈ వినాయకుడిని ఎల్లమ్మ టెంపుల్ బ్యాక్ సైడ్ ఈఎస్ఐ పార్కుకు వెళ్లే దారిలో పెట్టారు. వినాయకుడి చుట్టూ ఉన్న విగ్రహాలు బాగున్నాయి, కానీ అన్ని అవసరం లేదు అనిపించింది, కొన్ని సరిపోతాయి అనిపించింది. ఇక్కడ మొత్తం ఓపెన్ చేసి ఉంచారు, ఇంకా పూజలు కూడా ఏం చేయలేదు. నేను అన్ని వైపులా తిరిగి దండం పెట్టుకుంటున్నాను. మీరు వినాయక చవితి ఈవినింగ్ ఏం చేశారో కింద కామెంట్ పెట్టండి. మీలో ఎవరైనా వినాయక చవితి రోజు చంద్రుడిని చూసారా? మా మమ్మీ ఏమో చూడొద్దు అని చెప్పింది. మేము ఈ వినాయకుడిని చూసిన తర్వాత ముందుకు వెళ్ళి ఈఎస్ఐ పార్క్ దగ్గర ఉన్న వినాయకుడిని చూసాము. ఇప్పుడు నేను స్టేజ్ దిగేస్తున్నాను. ఇప్పుడు మనము వేరే వినాయకుడి దగ్గరికి వెళ్దాము. ఇప్పుడైతే ఇది ఈఎస్ఐ పార్క్ దగ్గర పెట్టిన వినాయకుడు ఆ వినాయకుడు చాలా పెద్దగా ఉన్నాడు. అమ్మడిపేటలో వీధిలో పెట్టిన వినాయకుడు కూడా పింక్ కలర్ లో బాగున్నాడు కదా. ఇది బల్కంపేటలోది వినాయకుడు, దీని దగ్గరలోనే ఉంటారు. నేను గ్రీష్మ వినాయకుడిని చూడడానికి లోపలికి వెళ్తున్నాము. ఈ మండపం సెట్టింగ్ చూడడానికి చాలా అందంగా ఉంది. షాండ్లియర్ లైట్స్తో చుట్టూ ఏనుగు విగ్రహాలు పెట్టారు. ఆ ఏనుగు విగ్రహాలు చాలా బాగున్నాయి. ఈ వినాయకుడి దగ్గర నేను మా టీచర్ని కలిశాను. ఈ వినాయకుడు నాకు చాలా నచ్చాడు. ఈ వినాయకుడు చాలా బాగున్నాడు. డెకరేషన్ చాలా బాగా చేశారు. శాండ్లియర్లు బాగున్నాయి. ఏనుగు విగ్రహాలు పెట్టారు. గ్రీష్మ మొటికలు వేసుకొని గుంజీలు తీసి మరీ దండం పెట్టుకుంది వినాయకుడికి. దండం పెట్టుకున్నాక ఇంకా మేమిద్దరము ఇక్కడ నుంచి వచ్చేస్తున్నాము. ఇక్కడ వినాయకుడిని పెట్టారా, వెళ్ళి చూసి వచ్చారా? క్లోజ్ వ్యూలో వినాయకుడు ఇలా ఉన్నాడు. ఈ వినాయకుడిని చూసిన తర్వాత మేము శివబాగ్లో ఉన్న ఇంకో వినాయకుడిని చూడడానికి వెళ్ళాము. బయటకి వచ్చేసాక మండపం ఇలా ఉంది. ఇప్పుడు చూపించేది శివబాగ్లో ఉన్న వినాయకుడు. ఇంకా పనులు పూర్తి కాలేదు, స్టేజ్ పైన పనులు చేస్తూనే ఉన్నారు. వినాయకుడి పక్కన ఛత్రపతి శివాజీ విగ్రహం కూడా పెట్టారు. కూడా గ్రీష్మ కాసేపు దండం పెట్టుకుంది. దండం పెట్టుకున్నాక అమీర్పేట్ జిహెచ్ఎంసి గ్రౌండ్లో ఉన్న వినాయకుడిని చూడడానికి వెళ్ళాము. లాస్ట్ ఇయర్ గ్రౌండ్లో నిమజ్జనానికి ఏర్పాట్లు చేశారు. ఈ ఇయర్ ఇంకా నిమజ్జనానికి ఏర్పాట్లు చేయలేదు. ఇదే జిహెచ్ఎంసి గ్రౌండ్లో టెంట్లు వేశారు. ఈ 9 days జిహెచ్ఎంసి అధికారులు ఈ ప్రదేశాన్ని పర్యవేక్షిస్తూ ఉంటారు. దీనికి కావాల్సిన ఏర్పాట్లు చేస్తూ ఉంటారు అండ్ ఆ పరిసరాల పరిశుభ్రతని చూసుకుంటూ ఉంటారు. లాస్ట్ ఇయర్ అక్కడ నిమజ్జనం చేశాము. టబ్ పెడతారు నిమజ్జనానికి. తర్వాత మేము చెన్నై షాపింగ్ మాల్ బ్యాక్ లో ఉన్న ఈ వినాయకుడిని చూడడానికి వచ్చాము. ఈ వినాయకుడి మండపం బాగా అందంగా డెకరేట్ చేశారు. సింపుల్గా బాగుంది. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఫర్ వాచింగ్.